నమస్కారం. యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పదవీకాలం ఏడాది పూర్తి. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు. చేతుల శుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పదవి అలంకరించిన ఏడాది పూర్తయిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గాన్ని ప్రగతి పదాన నిలబెట్టాలని ఆకాంక్షించారు. మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు ఉపసభాపతి పదవి చేపట్టి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయనకి మా కర్లపాలెం మండలం నల్లమూతరపాలెం గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాగే మహోన్నతమైన పదవులు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. గత ఒక సంవత్సరంగా మనం చేసినటువంటి అనేక కార్యక్రమాలు అడుగుతూ ప్రస్తావించాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కొంతమంది మాట్లాడుతూ ఇంకా ఏదో పెద్ద పదవి కావాలని చెప్పి ఆశపడ్డారు. పదవి పెద్దదా చిన్నదా అనేది కాదు ముఖ్యం. మనకున్నటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని మన ద్వారా ఆ పదవికి ఆ స్థితికి గౌరవం కావాలి తప్పించి పదవులు ఏవో పెద్దవి చిన్నవి ఉండవు. ఏ పదవి అయినా ఆ పదవికి తగ్గటువంటి నడత మనలో ఉంటే తప్పకుండా ఆ పదవి గౌరవం వస్తుంది. కలవకుండా వెనకాతల నుండి ఆశీర్వదిస్తున్న వాళ్ళు, మనం వస్తే మేలు జరుగుతుంది అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా సుదీర్ఘమైనటువంటి 19 ఏళ్ళ నా అనుభవంలో ఎంతోమందిని కలిశాను. ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి సందు చూసాం. ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు నీ చేతిలోనే ఉందని చెప్పి నాతో బాధ్యతగా మాట్లాడినటువంటి సందర్భాలు నేను మర్చిపోలేను. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మరింత బాధ్యతగా, మరింత శ్రద్ధగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మనం తీసుకున్న ప్రతి నిర్ణయం, ఆ నిర్ణయం ఏదో నా ఒక్కరిది కాదు, నాతో పాటు వచ్చేటువంటి మా టీం అందరిది, బాపట్ల ప్రజలది. బాపట్లో విజ్ఞులైనటువంటి ఎంతోమంది నాకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలే ఈరోజు మనం తీసుకుంటున్న నిర్ణయాలు. రేపు మరి మంత్రి పదవి వస్తుందా మీరు ఆశిస్తున్నారంటే, నేను ఆ రోజు కూడా చెప్పాను, నాకు కావాల్సినటువంటి జిల్లా ఆయన చేస్తానాక ఈ మంత్రి పదవి అనేది పెద్ద విషయం కాదు. నాకు అర్హత ఉంటే, నా అవసరం ఉంటే తప్పకుండా దాన్ని చక్కగా వినియోగించుకునేటువంటి మన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకన్నా నా గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్. ఆయన ఈరోజు తన సొంత మనిషిగా ఉండాలని అంటమే చాలా పెద్ద విషయం. సో ఈ క్రమంలో నేను కూడా ఆ రోజు సరదాగా మనం అందరితో ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఇది చిన్న పెద్ద పదవి అంటే భగవంతుడు మనం అనుకున్న దానికన్నా బాగా ఇచ్చాడయా. ఎందుకంటే హోదాకి హోదా, ఏ మంత్రికి లేనటువంటి హోదా. ఈ రాష్ట్రంలో నా తర్వాతే మంత్రులు ఉంటారు. ఏ మంత్రినైనా నేను మాకు ఇది కావాలని అడిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు కూడా మనం పిలుచుకొని అన్ని విభాగాల వారితో మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు ఉంది. ఈరోజు కొంచెం మనం పని తక్కువ. ఇవాళ అదే మీరు మంత్రి గింత్రి అన్నారంటే మీకు దొరకడం. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఈ 2.5 సంవత్సరాల కాలం మనం ఇట్లాగే ఉందాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మనం చక్కగా పునాది చేసుకొని ఏర్పడేటువంటి కొత్త జిల్లా, ఆ జిల్లాకు కావాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ శాంపిల్స్. మనం ఆ రోజు జిల్లా ఏర్పడితే ఒక 500 పడకల హాస్పిటల్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. బాపట్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాదైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోన రఘుపతి గారి సహకారంతో ఆయన పదవీ కాలం చేపట్టి దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కనుక
మనం పరిశీలించినట్లయితే రంగాల వారీగా మనం చూసినట్లయితే గతంలో శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇవాళ మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకెళ్ళడానికి బండ్లు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ప్రజలు కూడా చాలామంది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందిస్తూ ఉన్నారు. ఇంకా పట్టణంలో అక్కడక్కడ ఒక 10% పబ్లిక్ మాత్రం ఇంకా ఆ ప్రాసెస్కి అలవాటు పడలేదు. వాళ్ళు ఖచ్చితంగా దానికి అలవాటు పడాలి. దాని మూలంగా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అనేది బాపట్లలో చక్కగా ఉంటుంది. ఆ విధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటి దగ్గరే వేరు చేసి గృహస్థులే వేరు చేసి ఇవ్వడం అనేది బాపట్లలో మాత్రమే జరుగుతుంది. మిగతా మున్సిపాలిటీలో జరుగుతున్నా కానీ వర్కర్స్ వాటిని సెగ్రిగేట్ చేస్తున్నారు, కానీ గృహస్థులు ఇవ్వటం అనేది ఇక్కడ మన దగ్గర ఒక శుభ పరిణామం. అదేవిధంగా కంపోస్ట్ యార్డ్లో 18 ఎకరాల్లో మొన్నటి వరకు కూడా మీ అందరికీ తెలుసు, ఆ జమలపాలెం రోడ్లో కనుక వెళ్తూ ఉంటే ఎడం చేతి పక్క ఒక 20 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద మట్టి దెబ్బలు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కుళ్ళిపోయినటువంటి ఆ కుళ్ళుడు వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు హానరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు వచ్చిన తర్వాత స్క్రీనర్స్ పెట్టి దాన్ని సెగ్రిగేట్ చేసి ఆ చెత్త మొత్తాన్ని కూడా వేరు చేసేసి ఇప్పుడు దాన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేయడానికి ప్రణాళికలు తయారు చేయబోతున్నాం. ఆ పార్క్ తయారైతే ఆ ప్రాంత ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా వీకెండ్స్లో చక్కటి పచ్చటి చెట్ల మధ్య సేద తీరడానికి కానీ, చిన్నపిల్లలు ప్రతిరోజు వెళ్ళి ఆడుకోవడానికి కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళు యోగా చేసుకోవడానికి కానీ, ఇట్లాంటి అవకాశాలు ఫెసిలిటీస్ మొత్తం కూడా ఆ పార్కులో కల్పిస్తాము. అది ఆ ప్రాంత ప్రజలకి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాపట్లలో మరొక ప్రధానమైనటువంటి సమస్య, మనకి ఒకటి మెయిన్ రోడ్డు, గుంటూరు నుంచి చీరాల వెళ్ళేటువంటి ఒకటి మెయిన్ రోడ్ అవడంతో ఆ మెయిన్ రోడ్డు మీద విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ చీరాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మొత్తాన్ని కూడా కొట్రవారి వీధిలో నుంచి, అదేవిధంగా మార్కెట్ వెనకమాల నుంచి, జమ్మలపాలెం ఫ్లైఓవర్ కింద నుంచి, రైల్వే స్టేషన్ ముందు నుంచి, పాత చంద్రకళ పార్క్లో నుంచి, డిఎస్పీ ఆఫీస్ ముందు నుంచి తీసుకొచ్చి మన పాత బస్ స్టాండ్ దగ్గర కలిపి దాన్ని కూడా వైడనింగ్ చేస్తూ ఉన్నాం. దాని మూలంగా మెయిన్ రోడ్డు మీద ఒత్తిడి తగ్గి ట్రాఫిక్ అంతా కూడా టౌన్లో ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటుగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటిది ఉప్పరపాలెం గేట్ దగ్గర నుంచి మల్లికార్జున బృందావన్ కాలనీ మీదుగా గుంటూరు రోడ్డు వరకు ఒక సబ్ బైపాస్ రోడ్డు ఒకటి 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి కూడా టెండర్స్ కాల్ఫర్ చేసాం, పని కూడా జరుగుతూ ఉంది. రాబోయే 2-3 నెలల కాలంలో దాన్ని పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా ఉప్పరపాలెం గేట్ దగ్గర నుంచి జమ్మలపాలెం ఫ్లైఓవర్ దాకా కూడా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు ఏదైతే భవనారాయణ స్వామి గుడి దగ్గర నుంచి సూర్యలంక రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా 60 అడుగుల రోడ్డు విస్తరణ చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా రోడ్డు విస్తరణ చేసుకోవాల్సి ఉంది. ఈ రాబోయే 6-7 నెలల కాలంలో వాటిని కూడా కల్పించబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు చాలా వరకు వైడనింగ్స్ కొన్ని ప్రాంతాల ఉప్పరపాలెం రోడ్డు కానివ్వండి, డిఎస్పీ ఆఫీస్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా మనకు పక్కన ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా విస్తరణ కార్యక్రమాలు పూర్తయి పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా రాబోయేటువంటి 6 నెలల కాలంలో పూర్తి చేస్తాం. దీని అంతటితో పాటు బాపట్ల పురపాలక సంఘం విస్తరణ జరుగుతూ ఉంది. దీంతోపాటు రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంగా కూడా మారనుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి 1,00,000 జనాభాతో పాటు అదనంగా ప్రభుత్వ ఆఫీసుల ద్వారా కానీ, కోర్టుల ద్వారా కానీ ఇంకొక 50,000 జనాభా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా టౌన్ విపరీతంగా వేగంగా విస్తరించబోతూ ఉంది. దీనికి తగ్గట్టుగా రోడ్లు కూడా మనం విస్తరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు గౌరవనీయులు కోన ప్రభాకర్ గారి హయాంలో ఇచ్చినటువంటి మంచినీటి చెరువు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకే కేవలం ఒక 60 రోజులకు మాత్రమే సరిపోతూ ఉంది. దాని కొరకు హానరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు మరొక 100 ఎకరాల అదనంగా చెరువు విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపి ఉన్నారు. అది ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్లో ఉంది. అది క్లియర్ అయ్యే రానుతోటే మరొక 100 ఎకరాలు మంచినీటి చెరువు అందుబాటులోకి వస్తుంది. ఆ మంచినీటి చెరువు అందుబాటులోకి వచ్చిందంటే మరొక 40-50 సంవత్సరాలు పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. యాక్ న్యూస్లో చిన్న విరామం.
మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్కు తిరిగి స్వాగతం. ప్రగతి ప్రధాన కర్లపాలెం మండలం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉందని ఎంపీడీఓ ఉషారాణి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 18వ తారీఖున 2019 సంవత్సరంలో మరి డిప్యూటీ స్పీకర్గా పదవి చేపట్టిన మా రఘుపతి గారికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కర్లపాలెం మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన సహకారంతో ఈ కర్లపాలెం మండలం ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్ళిపోయారు. దానిలో ముఖ్యంగా మరి హైవే పక్కన ఎవరైతే కూరగాయలు పళ్ళు అమ్ముకునే చిరు వ్యాపారస్తుల వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ మరి 90 షాపులతో ఒక పెద్ద మార్కెట్ని నిర్మించారు ఆయన. దాని మూలంగా ఎంతో కాలంగా ఎండకి నీడకి వర్షానికి మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఒక మంచి పరిష్కారాన్ని చూపించగలిగారు. తర్వాత మా మండలంలో 15 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వాటిని ప్రారంభించడం ద్వారా రైతన్నులకు మంచి భరోసా ఇచ్చారు. తర్వాత మన మండలంలో సంక్షేమం నిమిత్తం 110.56 కోట్ల రూపాయలు ఇంతవరకు మేము ఖర్చు చేస్తున్నాం. ఇవన్నీ కూడా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లోనే పడిపోయి ఎక్కడ కూడా మధ్య దళారులు కానీ ఎటువంటి మరి లంచాలు కానీ ప్రమేయం లేకుండా పూర్తిగా లబ్ధిదారుల విజ్ఞాపన మేరకు వారి అకౌంట్లోనే పడిపోవడం జరిగింది. అలాగే గ్రామాల్లో అభివృద్ధి కూడా మరి పరుగులు తీస్తుంది మా మండలంలో. అందులో ముఖ్యంగా 28 ఎకరాల మరి భూమితో మరి పేదలందరికీ ఇల్లు అనేటువంటి నవరత్నాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రఘుపతి గారు పెద్ద సాహసమే చేశారు. ఈ మండలంలో 14 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 14 ఎకరాల మరి ప్రైవేట్ భూమిని కూడా మరి దాదాపుగా 3,64,00,000తో తీసుకొని వాటన్నిటినీ మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా చదును చేసి రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి లాటరీ వేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అలాగే మరి వివిధ గ్రామ పంచాయతీలో సచివాలయ నిర్మాణాలకు కానీ నాడు నేడు కార్యక్రమానికి కానీ అలాగే మరి ఇతర సిమెంట్ రోడ్లు ఏవైతే ప్రజలు కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 15,27,00,000 రూపాయలతో మరి ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. అలాగే పేర్లి గ్రామంలో 1 కోటి రూపాయలతో మరి ఊరు మొత్తానికి ఒకేసారిగా మరి మురుగునీటి పారుదల సౌకర్యం కూడా కల్పించారు. దాన్ని మోడల్గా తీసుకొని మండలం అంతా చేయాలని కోరుకున్నారు. అలాగే ప్రభుత్వం నేను కొత్తగా ప్రారంభించినటువంటి చెత్త నుంచి సంపద కేంద్రాలు సృష్టించే కేంద్రాన్ని ప్రారంభిస్తూ మరి డ్వాక్రా వారు 20,000 విరాళం అందిస్తే దానికి తోడుగా ఇంకొక 20,000 ప్రకటించినటువంటి రఘుపతి గారికి మా గ్రామాల తరఫున ప్రజలందరి తరఫున ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కోన రఘుపతి గారి స్వర్ణయుగం ఈ మండలంలో ప్రారంభం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. చేతులు శుభ్రంగా లేకపోవడం వలన అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీని మీద సరైన అవగాహన లేకపోవడం వలన నిత్యం లక్షలాది మంది రోగాల బారిన పడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల్లో దీని పట్ల మరింత అవగాహన పెరిగింది. చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వలన అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా చేతుల పరిశుభ్రతా దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచంలో 95% మంది దీనిపై శ్రద్ధ చూపడం లేదు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. మన చేతుల్లో లక్షలాది వైరస్లు బ్యాక్టీరియా తిష్ట వేసుకొని ఉంటాయి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఆహారం తీసుకుంటే వైరస్ సంబంధిత వ్యాధుల బారిన పడి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అనేక వ్యాధులకు కారణం చేతులు పరిశుభ్రంగా లేకపోవడం ప్రధానంగా గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేతులు పట్టుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మనం నిత్యం వాడే ఏటీఎం కార్డులు, విజిటింగ్ కార్డులు, కరెన్సీ నోట్లు, చిల్లర నాణ్యాలు వివిధ రకాల సూక్ష్మ క్రిములకు ఆలావలంగా ఉంటాయి. మనం వాడే కంప్యూటర్, కీబోర్డు, పుస్తకాలు, మొబైల్స్, తలుపుల గడియలు, లిఫ్ట్ డోర్లు ఒకటేమిటి
ఇలా అనేక వాటిల్లో సమస్త సూక్ష్మ క్రిములు ఉంటాయి. అందువలన ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు కూడా అలాంటి అలవాటు చేయాలి. తాజాగా కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు చేతుల శుభ్రత ప్రధాన పాత్ర వహిస్తుంది. శానిటైజర్ల వాడకం మరింత పెరిగింది. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పదవీ కాలం ఏడాది పూర్తి. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు. చేతుల శుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.